I welcome you all once again unto the glorious resurrected presence of our beloved Lord. ప్రియమైన వాళ్ళారా మరి ఒకసారి పునరుద్ధాన ప్రభువారి యొక్క పునరుద్ధాన సాన్నిధ్యానికి, ఆయన మహిమాన్వితమైన సాన్నిధ్యానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. And I salute you with the form of greeting Maranatha. మన్నాతలతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. Dears, today being Thursday, we are supposed to meditate upon the resurrection communion. ఈరోజు మన గురువార దినం కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన సంస్కారం గురించి మనం ధ్యానించుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను. As our spiritual father M. Devadas Ayyagaru has given the mandate for us, we are meditating on the communion of our Lord, or the internal communion that is given by the Lord himself on every Thursdays. మన ఆత్మీయ తండ్రి గారైన దేవదాసయ్య గారు ఒక ఆత్మీయ క్రమాన్ని, రోజుకు ఒక క్రమాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. అలాగే ఇది గురువార దినాన్న అంతరంగ సంస్కారం అనే క్రమాన్ని మనకు అందించి ఉన్నారు. ఈ దినాన మన ప్రభు యొక్క సంస్కారాన్ని ఆత్మీయంగా అందుకొనవలసిన వారమై ఉన్నాము. So, as part of the mandate our spiritual father has given, please turn with me to the book of Luke, 24th chapter, 30th words. ఇక తండ్రి గారు మనకు ఆత్మీయ తండ్రి గారు ఇచ్చిన క్రమాన్ని అనుసరించి ఈ దినాన గురువార దినాన ఇక అంతరంగ సంస్కారం గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 30వ వచనము. Now it came to pass, as he sat at the table with them, that he took bread, blessed and broke it, and gave it to them. లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనము. ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా. Let's pray. ప్రార్థన చేసుకుందాము. Father, we come to thy glorious, gracious resurrection presence. తండ్రి, మీ యొక్క పునరుద్ధాన మహిమాన్వితమైన సాన్నిధ్యంకు మీ దయగల సహవాసం తీసుకుని వచ్చింది తండ్రి. మీకే స్తోత్రాలు నాయనా. We bow down before thee for your loving meet in this manner once again today. మరి ఒకసారి మీరు ఈ విధంగా నాకు నాయన యొక్క అవకాశాన్ని మీరు నాకు అందించి ఉన్నారు బట్టి మీ యొక్క ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. Although we are unworthy, you brought us to thy resurrection holy communion once again this Thursday. నాయన, మేము అయోగ్యులము అల్పులమైనప్పటికీ తండ్రి మరి ఒకసారి గురువారం సమయం నాకు మీ యొక్క నాయన ఈ యొక్క అంతరంగ సంస్కారం నాకు మమ్మల్ని తీసుకుని వచ్చింది తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. Father, thank you for bringing us with your compelling love. నాయన, మీ యొక్క బలవంతమైన మీ యొక్క ప్రేమను బట్టి మమ్మల్ని తీసుకుని నాయన బలవంతం చేసి మీరు ప్రేమతో మమ్మల్ని తీసుకుని వస్తున్నారు. మీకే వందనాలు నాయన. Thank you, and we beseech thee to take us into the captivity of thy Holy Spirit, so that we may partake in the internal communion that you have prepared for us today through this message. నాయన, మీ పరిశుద్ధాత్మ తండ్రి యొక్క వశంలోనికి మమ్మల్ని తీసుకొని ఈ యొక్క అంతరంగ సంస్కారంలో భాగస్థులుగా మమ్మల్ని చేసుకోనమని అడుగుచున్నాం తండ్రి. In Jesus' name we pray thee and praise thee, Father. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Amen. Dear beloved, who have gathered in the most glorious resurrection communion presence of our resurrected Lord. ప్రియమైన వాళ్ళారా, ఆయన పరిశుద్ధాన సాన్నిధ్యానికి మహిమాన్వితమైన నా పునరుద్ధాన సంస్కార సాన్నిధ్యానికి సమకూర్చబడిన వాళ్ళారా, May the resurrection communion lead us to the resurrection companionship of our resurrected Lord. యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన సంస్కారము ఆయన పునరుద్ధాన సహవాసంలోనికి మనల్ని ఆకర్షించుకొనుగాక. Amen. ఆమేన్. Amen.
Dear beloved, this afternoon we were brought by the Holy Spirit to meditate upon the resurrection communion of our resurrected Lord. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మనమందరం ప్రభు వారి యొక్క పునరుద్ధాన సంస్కారంనకు, ఆయన పునరుద్ధాన సహవాసంనకు తోడుకొని వచ్చి ఉన్నారు. So the resurrected Lord is our resurrected companion in this resurrection communion. ఈ యొక్క పునరుద్ధాన సంస్కారం దినాన పునరుద్ధాన ప్రభువే మన పునరుద్ధాన సహకారిగా సహవాసిగా ఉంటూ ఉన్నారు. So in his resurrection companionship, the Holy Spirit Father is serving us this resurrection communion. ఇక పరిశుద్ధాత్మ తండ్రి యొక్క పునరుద్ధాన సహవాసంలోని ఆయన పునరుద్ధాన సంస్కారాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. Through his resurrection communion we are being made one with his resurrected body. ఆ యొక్క పునరుద్ధాన సంస్కారం ద్వారా ఆయన పునరుద్ధాన శరీరంలో మన పాలిభాగస్థులం కాబోచు ఉన్నాము. So this is the glorious bliss that is before us today. దేవుడు మనకు అనుగ్రహించిన పరలోకపు ప్రేమ యొక్క దీవెనగా మనం ఈ దినాన్ని చూస్తూ ఉన్నాము. So we are going to be one with the resurrected body. ఈ రోజున మనం యొక్క పునరుద్ధాన శరీరంలో పాలుభాగస్థులు కాబోచు ఉన్నాము. ఏకం కాబోచు ఉన్నాము. So dears, I would like to place before you two concepts regarding the resurrected body. పునరుద్ధాన శరీరంలో ఉన్న ఒక రెండు విషయాలను మీకు ఈ దిన ధ్యానించబోతూ ఉన్నాను. And the first one is the broken body or the bread. The broken bread or the broken body. ఇక మొట్టమొదట చూసినట్టయితే విరవబడిన శరీరము లేదా విరవబడిన రొట్టె. The second one is the broiled bread or the broiled body. రెండవదిగా చూసినట్టయితే కాల్చబడిన రొట్టె లేదా కాల్చబడిన శరీరము. The first one is broken body. మొట్టమొదటి ఆయన విరవబడిన ఆయన శరీరము. The second one is broiled body. ఆ రెండోది చూసినట్టే కాల్చబడిన శరీరము. The first one, the broken body, we see in Luke 24:30. ఈ యొక్క విరవబడిన శరీరాన్ని లోక 24వ అధ్యాయం 30వ వచనంలో చూస్తూ ఉన్నాము. As I have read, I will read once again. Now it came to pass as he sat at the table with them that he took bread, blessed and broke it and gave it to them. ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. Yes, there we see the broken bread or the broken body. ఇక్కడ విరవబడిన రొట్టెని లేదా విరవబడిన శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాము. Now in order to let us look at the broiled body or the broiled bread. ఇప్పుడు మనం కాల్చబడిన రొట్టెని లేదా కాల్చబడిన శరీరాన్ని చూద్దాము. Please turn with me to John 21:9. యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. Then as soon as they had come to land, they saw a fire of coals there, and fish laid on it, and bread. యోహాను సువార్త 21వ అధ్యాయము 9వ వచనం చూద్దాము. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడెను. So here we see the bread that is on the fire of coals. ఆ యొక్క రొట్టె చేపలు. Yes, here we see the bread that is on the fire of coals. ఆ యొక్క రొట్టె యొక్క చేపల మీద నిప్పుల మీద ఉంచబడిన రొట్టె మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. So the Holy Spirit Father wants us to meditate upon these two concepts today. పరిశుద్ధాత్మ తండ్రి ఈ రెండు విషయాలు మన ముందు ఉంచబోతూ ఉన్నారు ఈ దినాన. The first one is the broken bread. మొట్టమొదటి విరవబడిన ఆయన ఆ రొట్టె. The second one is the broiled body or bread. ఆ రెండోదిగా చూసినట్టయితే కాల్చబడిన ఆ యొక్క రొట్టె లేదా కాల్చబడిన ఆయన శరీరము. So let us meditate upon these two things together. ఆ ఈ రెండు విషయాలు కలిపి ఈ దినాన్ని మనం ధ్యానించుకుందాము. So dears, here we see the broken bread or the bread that was broken in the house
of the disciples of Emmaus. ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్టయితే ఎమ్మాయి యొక్క శిష్యుల యొక్క గృహములో ఆ విరవబడిన రొట్టెని మనం చూస్తూ ఉన్నాము. Yes. And on the banks of Tiberias, we see the broiled bread or the broiled body for the sake of Peter and his 6 companions. ఆ రెండవదిగా చూసినట్టయితే తిబెరయ సముద్ర తీరాన పేతురు ఆయన శిష్యులు ఆయనతో కూడా ఇంక మిగతా శిష్యులు ఉన్నప్పుడు ప్రభు వారు కాల్చబడిన ఆ యొక్క రొట్టెని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. So in both these occasions, bread refers to the resurrected body of our Lord. ఈ యొక్క రెండు సందర్భాల్లో కూడా అక్కడ ఎమ్మాయి శిష్యుల దగ్గర విరవబడిన రొట్టె, ఇక్కడ తిబెరయ సముద్ర తీరంలో ఇక్కడ శిష్యులకి ఇవ్వబడిన కాల్చబడిన రొట్టె రెండు కూడా ప్రభువారి పునరుద్ధాన శరీరాన్ని సాదృశ్యంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. How can the resurrected body be broken? ఒక పునరుద్ధాన శరీరం అనేది విరచబడగలదా? Is it necessary for the resurrected body to be broken? ఒక పునరుద్ధాన శరీరానికి అట్లా విరవబడడం అనేది అవసరమే ఉన్నదా? Actually it is not needed, but the context of the disciples of Emmaus demanded the broken state of the bread. ఇక్కడ అవసరం లేదు, ఆయనకు విరవబడాల్సిన అవసరం లేదు, కానీ ఆ యొక్క ఎమ్మాయికి వెళ్ళిన శిష్యులు ఆ యొక్క సందర్భంలో ఆ పరిస్థితి ప్రభు ఆయన శరీరాన్ని విరగొట్టేది గాను ఆ రొట్టెని విరగొట్టేదిగా చేయవలసి వచ్చింది. So also the case with the broiled bread. ఈ యొక్క కాల్చబడిన రొట్టె ఈ సందర్భంలో కూడా ఆయన శరీరాన్ని విరగొట్టుకోవలసి వచ్చింది. Is it necessary for the resurrected body to be placed on coals, fire of coals? ఈ యొక్క పునరుద్ధాన శరీరానికి కాల్చబడిన యొక్క నిప్పుల మీద ఉంచబడవలసిన అవసరం ఉందా? It is not necessary. The same way he made his body to be placed on the fire of coals for the sake of Peter and his other disciples. మామూలుగా అయితే ఆయనకు అవసరం లేదు, కానీ యొక్క పేతురు యొక్క మిగిలిన శిష్యుల కోసం ఆయన శరీరం పునరుద్ధాన శరీరాన్ని ఆ యొక్క నిప్పుల మీద ఉంచుకొని కాల్చబడిన అవసరం వచ్చింది ఆ సమయంలో. So these two contexts refers to our two conditions in our life. ఇక రెండు సందర్భాల్లో కూడా రెండు పరిస్థితులు మన జీవితాల్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నది. Our life inside our own homes and families. మన జీవితాల్లో మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు మన జీవితంలో ఉన్న పరిస్థితులను ఒకటి తెలియచేస్తూ ఉన్నది. Our life within our homes and within our families. మన కుటుంబంలో మన జీవితాల్లో ఉన్న ఆ యొక్క పరిస్థితిని తెలియజేస్తూ మన జీవితము మన కుటుంబ సంబంధమైనటువంటి జీవితము. And the second one is our life in the context of the world. మన జీవితం ప్రపంచంతో ఏ విధంగా ఉన్నదో ఇంకోటి తెలియచేస్తూ ఉన్నది. The first one is our family life. మొట్టమొదటి మన కుటుంబ జీవితము and our individual life. మన వ్యక్తిగత జీవితము. And the second one is our life in the context of the world or our life outside. మన జీవితం ప్రపంచంలో లేదా బయట ఎలా ఉందో తెలియచేస్తూ ఉన్నది. The first one is the life that is inside. మొట్టమొదటి ఏంటంటే మన జీవితం లోపల అంతరంగంగా ఎలా ఉన్నదో తెలియచేస్తూ ఉన్నది. And the second one is the external life. రెండోది బహిరంగ జీవితాన్ని తెలియచేస్తుంది. The first one is internal life, the second one is external life. మొట్టమొదటి అంతరంగ జీవితము, రెండోది బహిరంగ జీవితము. For these two lives the resurrected body is being broken and broiled respectively. ఈ రెండు సందర్భాల్లో కూడా ఆ యొక్క పునరుద్ధాన శరీరము విరవబడింది, కాల్చబడింది. So dears, let us fix our attention upon this resurrected body that was broken for you and me in the house. ఈ సందర్భంలో ఆ యొక్క విరవబడిన శరీరం మీకోసం నా కోసం ఏ విధంగా ఆ యొక్క జీవితంలో మన ఇంటిలో ఎలా విరవబడిందో మనం చూద్దాము. So the resurrected body was broken
in the house, and the same resurrected body was burned, or it was broiled on the fire of coals. Yes, outside in the sense at the sea of Tiberias. ఇక గృహములో ఆ విరవబడిన ఆయన పునరుద్ధాన శరీరము ఈ యొక్క బహిరంగంగా బయట లోకంలో ఆయనకు మన కోసం కాల్చబడిన ఆయన యొక్క శరీరాన్ని చూస్తూ ఉన్నాము. So dears, in the first context where his body was broken, మొదటి సందర్భములో ఎక్కడైతే ఆయన శరీరము విరువబడిందో అక్కడ the disciples of Emmaus, they have the company of the Lord Jesus Christ, but they don't have they have the company of the resurrected Lord, but they don't have the companionship of the Lord. ఈ యొక్క మొట్టమొదటి సందర్భంలో చూసినట్టయితే ప్రభువుతో వారు ప్రభువుతోనే ఉన్నారు, కానీ ప్రభువు యొక్క సహవాసములోనైతే లేరు. They have the company, they know the Lord, in the sense they have the Lord's physical presence, but they didn't have the knowledge of the Lord. వారు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారు కానీ దేవుని యొక్క అవగాహన వారు లేకుండా ఉన్నారు. So dears, they have the company, but they don't have the companionship. ఆయన సహవాసంలోనే ఉన్నారు కానీ ఆయన సహవాసం కలిగిన వారుగా కనబడడం లేదు. So in the same way, they are communicating with the resurrected Lord, but they don't have connection with the resurrected Lord. ఈ యొక్క పునరుద్ధాన ప్రభుతో ఎంఐ శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రభుతో ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నట్టుగా కనబడడం లేదు. So dears, see the kind of paradoxical situation. In other words, see the pathetic situation of our internal lives. మన అంతరంగ జీవితాల్లో ఉన్న యొక్క దయనీయమైన స్థితిని తెలియచేస్తూ ఉన్నది. We will be with the Lord, but still we may not be knowing him. మనం ప్రభువుతోనే ఉంటాము కానీ ఆయన ఎరుగని వారంగా ఉంటూ ఉన్నాము. We will be communicating with the Lord, but still we don't get connected with the Lord. మనం ప్రభువుతోనే సహవాసం కలిగి ఉంటాం కానీ సంబంధం కలిగిన వారంగా ఉండము. So this is the most pathetic situation of our internal spiritual lives, for which the resurrected body has to be broken. ఇక మన అంతరంగ జీవితాల్లో ఆత్మీయ జీవితంలో ఉన్న ఈ యొక్క దయనీయమైన పరిస్థితిని బట్టి ఆయనకు పునరుద్ధాన శరీరము విరగొట్టబడవలసి వచ్చింది, కాల్చబడవలసి వచ్చింది. All through the 12 kilometers of journey, excuse me, they have the company of the Lord. They were with the Lord. ఎమ్మాయికి వెళ్ళిన శిష్యులు 12 కిలోమీటర్లతో ప్రభువుతోనే సహవాసం కలిగి ఉన్నారు కానీ నడుస్తూనే ఉన్నారు కానీ ప్రభువుతో ఏ విధమైన సహవాసంలోనికి వచ్చిన వారుగా కనపడడం లేదు. Although they were communicating with the Lord, their hearts and their eyes are not really turned and tuned to his real self. ఇక ప్రభువుతోనే నడుస్తూ ఉన్నారు కానీ వారి హృదయాలు కానీ వారి యొక్క అంతరంగాలు కానీ ప్రభువుతో కలిసి ఉన్నట్టుగా కనబడడం లేదు. So that's why this resurrected body was broken in the house. అందుకని ఆ యొక్క పునరుద్ధాన శరీరము ఆ యొక్క గృహములో విరవబడినట్టుగా చూస్తూ ఉన్నాము. We see the crucified Lord breaking his body before going to crucifixion. ఇక సిలువ వేయబడిన యేసు ప్రభువు శరీరము ఆయన సిలువకు వెళ్ళక ముందు విరవబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And again the resurrected body was being broken after his resurrection. ఇక పునరుద్ధాన శరీరం మళ్ళా ఇక పునరుద్ధానం తర్వాత మళ్ళా విరగొట్టబడినట్టుగా చూస్తూ ఉన్నాము. Before crucifixion it was broken. ఆ యొక్క సిలువ వేయబడిన ముందు మనం ఆయన విరగొట్టబడినట్టు and after the resurrection again it was broken. పునరుద్ధానం తర్వాత మళ్ళా విరగొట్టబడినట్టు చూస్తూ ఉన్నాం. That's why our spiritual father sang in this manner, Father, I am a sinner for crucifying you again.
ఆ, మన నిన్ను మరలా మన ఆత్మీయ తండ్రి గారి పాట ఉంది. నిన్ను మరలా సిలువ వేసి తిని సిలువ వేసి ఉన్న పాపజీవినయో నన్ను క్షమించుమని అన్న నరులు మారువారు. సో బిఫోర్ crucifixion his body was broken, and after the resurrection his body was broken. In both these occasions we are crucifying him again and again, many a times in our internal spiritual lives. ఆయన ప్రభువుని సిలువ వేయబడక ముందు ఆయన విరగొట్టబడి ఉన్నారు. పునరుద్ధానం తర్వాత ఆయన శరీరం విరగొట్టబడి ఉన్నది. అనేక మార్లు మన ఆత్మీయ జీవితాల్లో, మన అంతరంగ జీవితాల్లో ఆయన మరలా మన సిలువ వేసే వారంగా ఉంటూ ఉన్నాము. So dears, this is the broken body of our Lord. He blessed it, he broke it. మన ప్రభు యొక్క పునరుద్ధాన శరీరం ఏ విధంగా విరగొట్టబడిందో ఆయన ఆశీర్వదించి ఆయన రొట్టెనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, the same manner, in order to perfect our internal spiritual lives, our resurrected Lord is again blessing his body and he is breaking it. మన అంతరంగ ఆత్మీయ జీవితాలని పరిపూర్ణం చేయడానికి మరలా ఆయన యొక్క పునరుద్ధాన శరీరాన్ని విరిచినట్టుగా చూస్తూ ఉన్నాము. So let us meditate upon this broken state of the resurrected body. ఈ విరువబడిన పునరుద్ధాన శరీరమును మనోనిదానముతో ధ్యానం చేద్దాం. And how it can be again reunited. ఇది మరలా తిరిగి ఎలాగున ఒకటిగా చేయబడగలదు. When you receive this broken body, when you meditate upon this broken body, when you give ample praise for this broken body, again it can be made one in you. నీవెప్పుడైతే మనోనిదానముతో ఈ విరువబడినటువంటి శరీరమును తలంచి ధ్యానించి స్తుతించి నీవు నీలోనికి తీసుకుంటావో అప్పుడు ఆ విరువబడిన శరీరము తిరిగి ఒకటిగా మారగలదు, అనగా అతికించబడగలదు. Is it so that the broken body is to be in the same condition? విరువబడిన శరీరము ఆ స్థితిలోనే ఉండిపోవాలా? No. The broken body is to reunite your internal spiritual life with the resurrected body. మన అంతరంగ ఆత్మీయ జీవిత పరిపూర్ణత ద్వారా ఆయన యొక్క విరగొట్టబడిన శరీరం మళ్ళా ఐక్యపరచబడవలసి ఉన్నది, ఏకం చేయబడవలసి ఉన్నది. So in this resurrected body, to this resurrected body, your spiritual life is to be reunited. That's why this body was broken. నీ ఆత్మీయ జీవితము పునరుద్ధాన దేహముతో తిరిగి ఏకము కావలసి ఉన్నది. అందుకొరకు ఈ పునరుద్ధాన దేహము నీ ఇంటిలో లేదా నీ వ్యక్తిగతమైన జీవితములో, నీ కుటుంబ జీవితములో అది విరువబడినది. So here again the question comes, is it so that there is the broken resurrected body is to be in the same situation? మళ్ళా మనం ఈ యొక్క ప్రశ్న వేసుకోవలసిన వారమేను, ఆయన యొక్క విరవబడిన ఆ యొక్క శరీరం మళ్ళా అదే పరిస్థితిలో అవసరమై ఉన్నదా? Definitely not. It is not the purpose of the resurrected body to be in broken condition. ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. ఆ యొక్క పునరుద్ధాన శరీరం మళ్ళా ఐక్యపరచబడవలసిన, ఏకం చేయబడిన విరగొట్టబడిన శరీరం, పునరుద్ధాన శరీరం మళ్ళా ఏకం చేయబడిన అవసరం ఎంతైనా ఉన్నది. So in order that broken body be united, you need to understand and meditate upon
the broken state of that resurrected body. ఆ యొక్క పునరుద్ధాన శరీరం ఐక్యత చెందాలంటే, ఏకం చేయబడాలంటే, ఆయన విరగ్గొట్టబడిన శరీరాన్ని మీరు తలంచుకోవడం, ధ్యానం చేయడం ఎంతైనా అవసరమై ఉన్నది. Yes, it is not only for the sake of disciples of Emmaus that body was broken. ఈ యొక్క ఎమ్మాయి శిష్యులకు మాత్రం వెచ్చబడిన శరీరం కాదు ఇది. It is broken for you and me and for the rest of the world. ఈ యొక్క ప్రపంచమంతటికి మీకు నాకు కూడా ఈ యొక్క శరీరం విరగ్గొట్టబడి ఉన్నది. Is it the crucified body? అదేమన్నా సిలువ వేయబడిన శరీరమా? Or is it the resurrected body? అది పునరుద్ధాన శరీరమా? It is the resurrected body. Please bear in mind that it is the resurrected body that is being broken for the sake of you and me and the world. ఈ విషయాన్ని మీరు మనసులోనే జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన విరగొట్టబడిన శరీరము ఆ యొక్క పునరుద్ధాన శరీరమైనది. మీకోసం నా కోసం విరగొట్టబడిన పునరుద్ధాన శరీరమై ఉన్నది. Actually, there is no need for the resurrection body to be broken up. అసలైతే ఆ యొక్క పునరుద్ధాన శరీరం విరగొట్టబడవలసిన అవసరం లేనే లేదు. But for your and mine reunion with the resurrected body, it was broken. ఈ యొక్క మీకోసం నా కోసం ఆ పునరుద్ధాన శరీరము ఏకం చేయబడడం కోసం విరగొట్టబడి ఉన్నది. So let us see some of the points how and why this resurrected body was broken there in the house. ఆ యొక్క గృహంలో ఎందుకోసము ఏ రీతిగా ఈ యొక్క పునరుద్ధాన శరీరం విరగొట్టబడిందో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాము. It is this resurrection body that broke the human company to give them the divine companionship. ఈ యొక్క పునరుద్ధాన శరీరం ఎందుకు విరగొట్టబడిందంటే, మానవ సంబంధాన్ని విరిచి దైవకి సహవాసాన్ని ఇవ్వడానికి పునరుద్ధాన శరీరం విరగొట్టబడి ఉన్నది. The disciples of Emmaus believed, understood and felt Jesus as one of the human beings but not the risen Lord. ఈ యొక్క ఎమ్మాయి శిష్యులు అందరిలాగా ఒక మానవుడే అని అనుకున్నారు, కానీ ఈ యొక్క పునరుద్ధానం చేయబడిన యేసు ప్రభుగా వారు గుర్తించలేకపోయారు. They felt him as a stranger and a sojourner who has to go further. ఒక యాత్రికుడిగానో, ఒక ఎవరో బాటసారిగానో, ఒక అపరిచితుడిగానో వీరికన్నా దూరం వెళ్తున్న ఒక బాటసారిగానే వీరు అనుకున్నారు. Yes, it is this. Many a times in our internal spiritual lives, we feel him as a stranger, although he is present before our very eyes. అనేక మార్లు మన అంతరంగ జీవితంలోను, ఆత్మీయ జీవితంలో ఆయన మన కళ్ళ ముందే ఉన్నప్పటికీ ఆయన ఒక అపరిచితుడిగా మనం చూస్తూ ఉంటాము. We keep this nameplate or the board in our houses. He is the silent listener to every conversation. మనం అనేక సందర్భాల్లో మన గృహంలో ఒక బోర్డు పెట్టుకుంటాం. ఆయన మన మాటలన్నిటికీ వినే ఒక నిశ్శబ్ద the silent listener, నిశ్శబ్దంగా వింటూ ఉండేవానిలాగా మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక నిశ్శబ్ద గ్రాహకునిగా ప్రభువుని చూస్తూ ఉంటాం. And we also, after this, we also read and we also keep the other statement, the unseen host at every meal. ఒక కనపడని అతిథిగా మన భోజనాలు, ప్రతి భోజనములోనూ ఒక కనపడని అతిథి అని ప్రభువు గురించి మనం వాక్యం పెట్టుకుంటాం. But we really don't experience it. కానీ నిజంగా మనం అదైతే అనుభవించము. Because he is there as a silent listener. ఆయన నిశ్శబ్దంగా మన మాటలన్నీ వినేవాడుగా ఉంటాడు. He is there as your unseen host. నిజంగా ఆయన మన ప్రతి ఒక్క మన తినే సమయంలో ఆయన కనపడిన అతిథిగా ఉంటూనే ఉన్నారు. We were thoroughly occupied with the human company. మనం ఎంతో మానవ సహవాసంలో ఎంతో
లోపలికి దిగిపోయి ఉన్న వారంగా ఉన్నాము. We were entangled with our own human bondages. మన యొక్క మానవ సంబంధాలతో ఎంతో బంధించబడి ఉన్నాము. In order to break this human company, the resurrected body was broken. ఇక మానవ బంధాలన్నీ తెంచడానికే ఈ యొక్క పునరుద్ధాన శరీరము విరచబడి ఉన్నది. Dears, do you really wish to get out of these human bondages in your spiritual life? ప్రియమైన వారులారా, నిజంగా ఇక మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇక మానవ సంబంధాలన్నిటిని విరగొట్టేవారుగా ఉండాలని మీరు అనుకుంటూ ఉన్నారా? Then diligently seek this broken bread. ఆ యొక్క మీరు ఒకవేళ ఆశించిన వారైతే నిజంగా ఇక విరవబడిన పునరుద్ధాన శరీరం కోసం మీరు ఆయన దగ్గరికి ఆశించండి. Once this broken body is breaking all the human companies in your spiritual life, this broken body is giving you the divine companionship. ఒక్కసారి మీ యొక్క మానవ జీవితంలో యొక్క మీకు ఆత్మీయ జీవితంలో ఉన్న యొక్క మానవ బంధాలన్నిటిని మీరు విరగొట్టుకున్నప్పుడు ఆయనకు పునరుద్ధాన విరవబడిన శరీరం మీకు ఇవ్వబడి ఒక దైవిక సహవాసంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళుతుంది. Dears, it was written in our spiritual father's house in Bethel house. This statement was written. దైవజనులైన దేవదాసయ్య గారు బేతేలు గృహములో ఉన్నప్పుడు ఆయన గదిలో ఈ వాక్యము వ్రాయబడి ఉండేటిదట. It is better to have divine fellowship than human fellowship. దేవుని మానవ సహవాసము కన్నా దైవ సహవాసం ఉండడం ఎంతో శ్రేయస్కరము. మానవ సహవాసము కన్నా దైవ సహవాసము మిన్నా అని దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క గదిలో వ్రాయబడి ఉండేటిదట. That means he always delighted in the loving fellowship of our resurrected Lord. ఆయన ఎప్పుడు యొక్క ప్రభు వారి పునరుద్ధాన సహవాసం సంతోషించేది వారుగా ఉండేవారు. So dears, here this resurrected body is broken to deliver you from the human company and to render you the divine company. ఇక ఆయన పునరుద్ధానం యొక్క శరీరం మన కోసం విరగొట్టబడింది. ఎందుకంటే ఇక మానవ సంబంధాలన్నిటి నుంచి మనలోంచి విరగొట్టి దైవ సహవాసంలోనికి దైవ సంబంధంలోకి తీసుకువెళ్ళేదిగా ఉంటూ ఉన్నది. Yes, when we see the next step in the process of the broken body, this broken body broke the human understanding of the disciples of Emmaus. ఈ యొక్క రెండో స్టెప్ లోకి మనకు వెళ్ళినట్టయితే ఆయనకు పునరుద్ధాన శరీరము ఈ యొక్క ఎమ్మాయిస్ యొక్క శిష్యుల యొక్క వాళ్ళ ఆలోచనలన్నిటినీ వారి అవగాహన మానవ సంబంధమైన ఆలోచనల్ని అవగాహనలన్నీ విరగ్గొట్టి ఆ దైవ ప్రత్యక్షతలోనికి సహవాసంలోనికి వారిని నడిపించింది. It broke the human understanding, human analysis, human calculation and human estimations. ఇక మానవ సంబంధమైన ఆలోచనలు గాని, మానవ సంబంధమైన అవగాహన గాని, మానవ సంబంధమైన ఆ యొక్క అంచనాలు గాని ఈ యొక్క విరువబడిన శరీరము విరిచివేసింది. Please turn with me to Luke 24:18. ఆ యొక్క లూకా 24:18లో చూద్దాము. And then the one whose name was Cleopas answered and said to him, Are you the only stranger in Jerusalem, and have you not known the things which happened there in these days? వారిలో క్లయప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడివే ఎరుగవా అని ఆయన అడిగాను. So this is the human understanding of the resurrected Lord. ఈ యొక్క మానవ సంబంధమైన ఆలోచనగా ప్రభు గురించి పునరుద్ధానం చేయబడిన ప్రభు గురించి ఈయన మాట్లాడుతున్నట్టు చూస్తూ ఉన్నాము. Many a times in our spiritual lives we understand the word of God, we understand the resurrected Lord,
with human wisdom and intellect. అనేక సందర్భాల్లో ఇక పునరుద్ధానం చేయబడిన యేసుని ఒక మానవ జ్ఞానంతో మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. It is impossible to please the Lord with human wisdom and intellect. ఇక మానవ సంబంధమైన జ్ఞానంతోనూ తెలివితోనూ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం మనం చాలా కష్టమైన విషయం. The moment you bring out your human intellect and your mental abilities to estimate the Lord, you are making him to break his body again and again. ఎప్పుడైతే మనం మానవ జ్ఞానంతో మానవ తెలివితేటలతో ఆయన గురించి మనం ఆలోచిస్తామో ఆయా సందర్భాల్లో మనం అనేక మార్లు ఆయన యొక్క శరీరాన్ని విరగొట్టే వారంగా మళ్ళా సిలువ వేసే వారంగా మనం ఉంటూ ఉన్నాము. So dears, that's why here this broken body has broken down the human understanding of Cleopas and Lucas. ఈ యొక్క విరోబడిన యొక్క పునరుద్ధాన శరీరము ఈ క్లైప యొక్క మానవ సంబంధమైన జ్ఞానాన్ని ఆలోచనలు విరగొట్టినట్టుగా చూస్తూ ఉన్నాము. Yes, their human understanding was taken away and they were given the divine revelation by this broken bread. ఈ యొక్క క్లయపాలో ఉన్న మానవ సంబంధమైన అవగాహన ఆ యొక్క శిష్యులిద్దరు వారిద్దరిలో ఉన్న మానవ సంబంధమైన జ్ఞానాన్ని ఆలోచనల అవగాహన విరగొట్టి ఆ దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలోనికి వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, many a times in our spiritual lives we lack this divine intuition, we lack this divine revelation. అనేక సందర్భాల్లో మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఈ యొక్క ఆత్మ సంబంధమైన దైవిక సంబంధమైన ఆ యొక్క ఆలోచనలు కానీ ఆ యొక్క ప్రత్యక్షత కానీ మనం పొందేవారంగా ఉండము. And we lack this revelation and because of this we always end up with human analysis and human narration. ఇక మానవ సంబంధమైన జ్ఞానంతో ఆలోచనలతో వర్ణనతో మనం నిండి ఉంటాం కాబట్టి దేవుణ్ణి ఆయన ప్రత్యక్షతా విధానంలో మనం చూడకుండా ఉంటాము. So dears, can you believe this broken body, this resurrected broken body today? ఈ విరువబడిన పునరుద్ధాన శరీరమును మీరు ఈ రోజు నమ్మగలరా? If you believe that this resurrected body was broken to break down your human understanding, then applaud him, then praise him. ఈ యొక్క విరవబడిన శరీరము మీ యొక్క మానవ సంబంధమైన యొక్క ఆలోచనలన్నిటిని అవగాహనలన్నీ విరగొట్టిందని నమ్మితే గనక మీరు ఆయన్ని స్తుతించండి. Yes, let me go further. It is this broken body that broke the despair, that broke the sorrow and the tears of the disciples of Emmaus. ఈ యొక్క విరవబడిన ఈ శరీరము శిష్యుల యొక్క ఎమ్మాయి శిష్యుల యొక్క నిరాశ నిస్పృహల్ని దుఃఖాన్ని వారి యొక్క వారిలో ఉన్న వేదన అంతటిని విరగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And it gave them the divine satisfaction. వారికి దైవ సంబంధమైన సంతృప్తిని సంతోషిని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. So dears, we are here to meditate upon this broken body of our Lord. ఇక్కడ మనం ఆయన విరవబడిన శరీరాన్ని మనం ధ్యానించడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాము. As and when we end up in the despairs of this world and the sorrows of this world, all the time we are making his body to break into pieces. ఎప్పుడే మన యొక్క లోక సంబంధమైన వాటితోటే మన ఈ బహిరంగమైన వాటితోటే మన జీవితాన్ని ముగించేవారమైతే ఆయన శరీరాన్ని పునరుద్ధాన శరీరాన్ని ముక్కలు చేసేవారుగా మనం ఉంటూ ఉంటాము. So dears, it is not for the resurrected body to be broken and to be in the state of brokenness. ఆ విరువబడిన శరీరంగానే ఉండకూడదని నేను చెప్పుచూ ఉన్నాను. So in order that the broken body be united
you need to be one with the resurrected body of our Lord. ఆ యొక్క విరవబడిన శరీరం మళ్ళా తిరిగి ఐక్యపరచబడాలంటే, ఏకం చేయబడాలంటే మీరు దేవునితో కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. In order that you be made one with the resurrected Lord, you need to break all your human despairs and sorrows and agonies. అయితే విరవబడిన శరీరంతో మీరు ఐక్యపరచబడాలి, ఏకం చేయబడాలి అని అంటే గనక మీకున్న నిరాశ నిస్పృహలన్నిటినీ, ఆ యొక్క దుఃఖాన్ని, చింతనంతటిని మీరు విరగొట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. Now this broken body is offering you a valid solution to take away or to remove all your despairs. ఆ యొక్క విరవబడిన శరీరం మీకు చక్కని మీ యొక్క నిరాశ నిస్పృహల్లో, మీ బంధకాల్లో ఉన్న మీ జీవితాలు చక్కని పరిష్కారం ఇస్తూ ఉన్నది. How? By giving you the divine revelation. ఆయన యొక్క ఆ దైవికమైన by giving you divine satisfaction. మీకు ఆయన యొక్క ఆత్మీయమైన దైవికమైన సంతృష్టిని ఇవి ఇచ్చట ద్వారా మీ యొక్క సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తూ ఉన్నది. Yes, the moment this resurrected body was broken for the disciples of Emmaus, ఎప్పుడైతే ఆ యొక్క ఎమ్మాయి శిష్యుల కోసం ఈయన పునరుద్ధాన శరీరం విరగొట్టబడి ఉన్నదో, their hearts were filled with so much of satisfaction, divine satisfaction, that they have forgotten for which purpose they have come to Emmaus. ఎప్పుడైతే ఆయన శరీరం విరగొట్టబడి ఆయనకి ఇచ్చి ఆ యొక్క రొట్టెని ఇచ్చి ఉన్నారో, వెంటనే వారికి ఎంత సంతృప్తి కలిగింది అని అంటే, వారు ఎందు నిమిత్తము అమ్మాయికి 12 మైళ్ళ దూరం 12 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారో అది కూడా మర్చిపోయారు. వారికి అంత అత్యానందము, అంత సంతృప్తి కలిగింది. అందుకనే ఏం చేశారు, వారు వెంటనే కూడా తిరిగి యెరూషలేం వెళ్ళిపోయారు. సో డియర్స్, it is this broken body that can make you to bring back to your abode where you need to come. నీవెక్కడికి తిరిగి రావాలో అక్కడికి నిన్ను చేర్పించేటటువంటిదిగా ఉన్నది. యువర్ హౌస్ ఈజ్ నాట్ యువర్ పర్సనల్ అబౌడ్. నీ స్వంత గృహము నీ యొక్క చిరకాల నివాసము కాదు. ఏమిటి నీ యొక్క నివాసము, నీ గృహము? నీ పరమ దేవుని మందిరమే నా ఇల్లు అని అన్నారు జనకులైన తండ్రి గారు. ఇట్ ఈస్ ది లార్డ్స్ ప్రెజెన్స్, it is the church, it is the divine fellowship is your permanent abode, for which or to which you need to come back. It is this broken body that brought back the disciples of Emmaus from their abodes to Jerusalem and to the fellowship of the disciples. ఈ యొక్క అమ్మాయి శిష్యుల్ని మళ్ళా తిరిగి తీసుకువచ్చింది యొక్క సహవాసము. ఆయన ఈ విరువబడిన ఈ శరీరమే వారి యొక్క గృహములలో నుండి ఈ అమ్మాయి శిష్యులను తిరిగి వారి యొక్క అసలైన నివాసము, శిష్యుల యొక్క సహవాసము, దైవ సహవాసము, మందిర సహవాసమునకు తోడుకొని వచ్చింది. Here we see in John's Gospel also in 20th chapter 10th verse, there we see Peter and John, they are going back to their own homes. 10th words. యోహాను సువార్త 20వ అధ్యాయము 10వ వచనము. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. Here they have come just like the disciples of Emmaus. John and Peter have come to witness the resurrected Savior. ఈ అమ్మాయి శిష్యుల్లాగానే వీరు కూడా, పేతురు, యోహాను కూడా ఈ యొక్క పునరుద్ధాన ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. But still they didn't find him, and again they went back to their own homes. ఆ యొక్క పునరుద్ధాన ప్రభువుని కనుగొనలేక వారు వెళ్ళి తమ ఇంటికి వెళ్ళిపోయి ఉన్నారు. See, read for me, read it along with me. 20th chapter 10th verse.
Then the disciples went away again to their own homes. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. That's why, in order to bring you back to the main abode, this resurrected body was broken. మిమ్మల్ని నిజమైన నివాసానికి నడిపించడానికి ఈ యొక్క విరవబడిన శరీరం మీకోసం ఇవ్వబడి ఉన్నది. Many a times our own despairs entangle us in our own surroundings and in our own familial attachments. అనేక సందర్భాల్లో మనకున్న నిరాశ నిస్పృహలు మన బంధాలన్నిటినీ కూడా అవన్నీ ప్రభు యొక్క సహవాసం, మన కుటుంబంలోనే మన యొక్క పరిస్థితులలోనే మనము నిమగ్నమై ఉండటానికి మనల్ని నెట్టివేస్తాయి. The more you are despaired, the more you are locked up in your own situation and surroundings and family environment. నీవెంతగా నిరాశ నిస్పృహలకు లోనవుతావో అంతగా నీ యొక్క కుటుంబ పరిస్థితులలో, నీ ఇంటి వాతావరణములో నీవు బంధించబడిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. ఇన్ ఆర్డర్ టు బ్రేక్ డౌన్ ద చైన్ అండ్ ద బాండేజ్, దిస్ రిజరెక్టెడ్ బాడీ ఈస్ బీయింగ్ బ్రోకెన్ ఫర్ యు నౌ. ఈ యొక్క బంధకాలన్నిటిని తెంచడానికి మీలో ఉన్న ఈ యొక్క ప్రతి విధమైన నిరాశ నిస్పృహలన్నిటిని తీసివేయడానికి, విరగొట్టడానికి ఈ యొక్క పునరుద్ధాన శరీరం విరగొట్టబడి ఉన్నది. This resurrected body has given them so much of satisfaction that they immediately ran back to their real abode. ఆ యొక్క శరీరం విరగొట్టబడిన ఆ యొక్క రొట్టెను తీసుకున్నప్పుడు వారికి ఎంతో సంతృష్టి సమాధానం అందుకొని మళ్ళా తిరిగి ఆ యెరూషలేముకి వెళ్ళడానికి వారికి సహాయపడింది. Dears, in this period of lockdown, do you want to come back to your resurrected Lord's abode? మళ్ళా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఈ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క నివాసానికి మళ్ళా తిరిగి రావాలని మీరు అనుకుంటూ ఉన్నారా? All the churches are closed. అన్ని దేవాలయాలు మూతవేయబడ్డాయి. Why? You need to find the real temple and the real church called the resurrected body of your Lord. ఎందుకు ఈ బహిరంగమైన దేవాలయాలు మూతవేయబడ్డాయంటే అసలైన దేవాలయమై ఉన్న పునరుద్ధాన దేవాలయమై ఉన్న పునరుద్ధాన ప్రభువు యొక్క శరీరమును మీరు నేను కనుగొనవలసి ఉన్నది. We need to come back to our real abodes. That's why this resurrected body was broken. Dears, can you understand this mystery? ప్రియమైన వాళ్ళారా, ఈ మర్మాన్ని మీరు నేను అర్థం చేసుకోగలమా? Yes. Open up your hearts. As I told you, the body that was broken in the house and the body that was broiled outside the house or at the banks of the Sea of Galilee. ఆ విరవబడిన రొట్టెని ఆ గృహంలో విరవబడిన రొట్టెని చూస్తూ ఉన్నాము. ఈ యొక్క లోకంలో ఆ యొక్క గల్లే సముద్ర తీరాన ఆయన కాల్చబడిన రొట్టెని మనం చూస్తూ ఉన్నాము. Dears, you come back to your real abode, then you will have the real satisfaction given by this broken body. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మీ నిజమైన గృహమైన దేవుని ఇంటికి మీరు వచ్చారో అప్పుడే ఆ యొక్క విరగొట్టబడిన ఆ యొక్క శరీరం ద్వారా మీకు ఎంతో సంతృష్టి, మీకు సమాధానం కలుగుతుంది. Yes. Now, it is this broken body that broke down the ignorance and innocence of the disciples of Emmaus. ఈ యొక్క విరగొట్టబడిన ఈ శరీరము శిష్యుల యొక్క అజ్ఞానాన్ని అమాయకత్వాన్ని విరగొట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. Dears, we are always gripped and bound between innocence one side and ignorance on the other side. మనం అనేక మార్లు అమాయకత్వం ఒకవైపున, అజ్ఞానం ఒకవైపున ఉండి పట్టబడి ఉంటాము. These are the two ends that bind us. ఈ రెండు అంశాలు మనల్ని మూసివేసి బంధించి ఉంచుతాయి. Yes, these are the things that bind us not to
not to walk or not to be with the resurrected Lord. ఈ రెండు అంశాలు అజ్ఞానం అమాయకత్వం ఇక పునరుద్ధాన ప్రభుతో మనల్ని నడిపించకుండా చేసేట్టుగా ఉంటుంది. So this resurrected body is broken for to break down this ignorance and innocence. ఈ యొక్క పునరుద్ధాన శరీరము మన యొక్క అజ్ఞానాన్ని అమాయకత్వాన్ని ఆయన విరగొట్టబడిన పునరుద్ధాన శరీరము మన యొక్క అజ్ఞానాన్ని అమాయకత్వాన్ని విరగొట్టేదిగా విడిచేదిగా ఉన్నది. Yes, dears, we need to be as innocent as the doves, and we need to be as prudent as the snakes. మనం ఇక పావురం వల్ల నిష్కలంకులంగాను అమాయకులంగాను ఇక పాముల వలె వివేకం కలిగిన వారంగా మనం ఉండాలి. In order to meet these two ends, this resurrected body was broken in all our innocent and ignorant situations and conditions. ఈ యొక్క నిష్కపటమైన స్థితిని, ఈ యొక్క పాముల యొక్క వివేకమైన స్థితిని, ఈ రెంటిని కూడా మనము కలిగి ఉండటానికి మన యొక్క అమాయకత్వముల కొరకు, అజ్ఞానముల కొరకు ఈ యొక్క పునరుద్ధాన శరీరము పరిపూర్ణముగా విరిచివేయబడినది, విరుగగొట్టబడినది. How can we understand the mysterious body being broken for our ignorance and innocence? ఆయనకు విరగొట్టబడిన శరీరంలో ఉన్న మర్మము మన కోసం, మన అజ్ఞానం కోసం, మన అమాయకత్వం కోసం ఎలా విరగొట్టబడింది అనేది మర్మముగా ఉన్నది. So we cannot understand because this is mysterious body. This resurrected body is mysterious and glorious. ఆ యొక్క పునరుద్ధాన శరీరము ఎంతో మర్మమైనది, ఎంతో మహిమాన్వితమైనది కాబట్టి మనం అర్థం చేసుకోలేము. Yet it is true, in order that we may come out of all our innocent situations and ignorant conditions, this resurrected body is being broken. కానీ ఇది నిజమైనది ఏంటంటే మన అమాయకత్వం, మన అజ్ఞానం నుంచి బయటపడడం కోసం ఆయన యొక్క ఆ శరీరము, పునరుద్ధాన శరీరం విరచబడి ఉన్నది. So dears, don't be ignorant in the trivial trials of the devil and the world. యొక్క లోకము అపవాది చేత వచ్చే అనేకమైన యొక్క అడ్డు ఆటంకకరమైన పరిస్థితులలో, విపత్కరమైన పరిస్థితులలో దయచేసి అజ్ఞానముగా ఉండవద్దు. Don't be innocent to the deep and hidden things of this resurrection body. ఈ పునరుద్ధాన శరీరము ఈ యొక్క లోతైన సుదీర్ఘమైన మర్మముల ఎదుట అమాయకముగా ఉండవద్దు. Don't be ignorant in the world and in the cunning subtleties of the devil. At the same time, don't be innocent before the innermost revelations of the Holy Spirit Father. అపవాది యొక్క కుతంత్రముల ఎదుట అజ్ఞానివిగా నీవు ఉండవద్దు. ఆత్మ తండ్రి యొక్క అమూల్యమైన ప్రత్యక్షతల ఎదుట అమాయకపు జీవిగా నీవు ఉండవద్దు. In both these occasions, when you become innocent before the revelations of the Holy Spirit, then you are an ignorant person. If you are being ignorant before the subtleties of the devil, you are becoming an innocent person. ఆత్మ తండ్రి యొక్క అమూల్యమైన ప్రత్యక్షతల ఎదుట నీవు అమాయకపు జీవిగా ఉన్న ఎడల నీవు అజ్ఞానిగా మారుతూ ఉన్నావు. అపవాది యొక్క కుతంత్రముల ఎదుట నీవు అజ్ఞానివిగా ఉన్నప్పుడు నీవు ఒక అమాయకపు బలిపశువుగా మారుతూ ఉన్నావు. బీ కేర్ఫుల్ డియర్ చర్చ్. ప్రియమైన సంగమ, ఎంతో మెలకువ కలిగి ఉండండి.
don't be ignorant and don't be innocent, ఈ యొక్క అజ్ఞానంగాను అమాయకంగాను ఉండకుండా ఉండండి. because this resurrected body was broken for your innocence, for your spiritual innocence and your worldly ignorance. ఈ యొక్క పునరుద్ధాన శరీరము మీకోసం ఈ యొక్క మీ లోకములో ఉన్న మీ సంఘములోని అమాయకత్వము కొరకు, లోకములోని అజ్ఞానముల కొరకు ఈ పునరుద్ధాన దేహమే ఈ దినము విరువబడింది. Just remember those two extremes. The body that was broken before crucifixion, the body that was broken after resurrection. These two carry so much of variance, so much of significance. మరి సిలువ వేయబడక పూర్వము విరువబడిన శరీరము, పునరుద్ధానమైన తరువాత విరువబడిన శరీరం ఎంతో మర్మగర్భితమై ఎన్నో భావములను తమలో ఇముడ్చుకొనవై ఉన్నవి. It is always right for the body to be broken before crucifixion. Anyway it is going to be nailed, anyway it is going to be pierced. సిలువ వేయబడక పూర్వము విరువబడిన శరీరమునకు విరువబడిన స్థితి సహేతుకమైనదే. ఎందుకంటే ఆ మరుసటి దినము ఆ శరీరం ఏం కావలసి ఉన్నది? అది పీలికలు చేయబడవలసి ఉన్నది, అది దున్నబడవలసి ఉన్నది, అది ముక్కలు ముక్కలుగా చేయబడవలసి ఉన్నది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యాప్ట్ ఫర్ ద బాడీ to be broken before the crucifixion. But after the resurrection, once it was glorified, there is no need for that body to be broken. That body before crucifixion, it was broken for the world. But this body after resurrection, it is broken for you and me. ఆయన సిలువ వేయబడక ముందు లోకమంతటి కోసం ఆయన విరగొట్టబడ్డాడు. ఆయన పునరుద్ధానం తర్వాత శిష్యులైన వారి కోసం, నా కోసం, మీ కోసం ఆయన విరగొట్టబడుతూ ఉన్నారు. So that is the external cross, this is the internal cross. అది ఆయనకి బహిరంగ సిలువ అన్నది, ఇది అంతరంగ సిలువ అన్నది. And that's why even in before the throne and even in New Jerusalem, he was like the lamb as if it had been slain. ఆ యొక్క ఆయన నూతన యెరూషలేములోను, నూతన యెరూషలేములో పరలోకపు సింహాసనము ఎదుటను వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన కనపడుచు ఉన్నారు. Yes, he is looking like the lamb as if he had been slain. ఆయన వధింపబడిన గొర్రెపిల్లగానే కనబడుతూ ఉన్నారు. Dears, this resurrected body is suffering for you and me, bearing the internal cross. పునరుద్ధాన శరీరము మీకోసం, నా కోసము విరగొట్టబడి అంతరంగ సిలువను మోస్తూ ఉన్నది, భరిస్తూ ఉన్నది. Please bear in mind the internal cross this resurrected body is bearing for you and me. ఈ యొక్క విరగొట్టబడిన ఆయన యొక్క శరీరము లేదా పునరుద్ధాన శరీరము నా కోసము, మీ కోసము ఆయన అంతరంగ సిలువను మోస్తూనే ఉన్నది. Yes, this is more difficult than the external cross that he bore on the cross on the day of crucifixion. ఆ సిలువ వేయబడిన రోజున ఆయన మోసిన సిలువ కన్నా ఇది ఎంతో కష్టమైన సిలువగా తోస్తూ ఉన్నది. Yes, are you here to stand and kneel and fall prostrate and venerate and salute the Lord? నీవీ దినమున ఈ అంతరంగ సిలువ ఎదుట నిలువబడి మోకరించి సగిలపడి అంతరంగ సిలువను భరించుచు ఉన్న పునరుద్ధాన దేహము ఎదుట నీవు తగిన స్తుతులు చెల్లించుటకు, తగిన కృతజ్ఞత కనపరచుటకు నీవు సిద్ధముగా ఉన్నావా ప్రియ విశ్వాసి? ఏం చెప్పగలవు? ఇంకా నీ యొక్క మనస్సు ఈ పునరుద్ధాన దేహమునకు సంబంధపడలేదా? విరువబడిన పునరుద్ధాన దేహము దగ్గరికి ఇంకా మీ మనస్సులు రాలేదు అనంటే
అది ఎంతైనా విచారకరమే. Kindly bring back your hearts, your souls, and with all your spirits come into this broken, resurrected body. మీ యొక్క అంతరంగాల్ని, మీ ఆత్మల్ని, మీ హృదయాల్ని ఈ విరగ్గొట్టబడిన ఆయన పునరుద్ధాన శరీరం దగ్గరికి తీసుకొనండి. It is this resurrected body or the broken body that is breaking the human vision of the disciples of Emmaus. ఈ యొక్క పునరుద్ధాన శరీరము లేదా పునరుద్ధాన ఆ యొక్క రొట్టె యొక్క ఎమ్మై శిష్యుల యొక్క ఆ యొక్క దృష్టిని, మానవ సంబంధమైన దృష్టిని విరిచి దైవిక దర్శనంలోకి తీసుకువెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాము. What is the human vision of the disciples of Emmaus? ఆ యొక్క ఎమ్మై శిష్యుల యొక్క మానవ సంబంధమైన దృష్టి ఏమై ఉన్నది? He is a stranger. ఆయన ఒక అపరిచితుడిగా చూస్తూ ఉన్నారు. He is a sojourner. ఆ యొక్క వారితో కూడా ప్రయాణం చేసే వ్యక్తిగా చూస్తూ ఉన్నారు. He is one of the Jews who is bound for the next village to Emmaus. ఇంకో వేరే పక్క గ్రామానికి వెళ్ళే ఇంకొక యూదునిగా చూస్తూ ఉన్నారు. What is this? Human vision. ఇదేమైనదంటే ఒక మానవ దృష్టి అయినది. So, dears, they being ignorant of his resurrected presence, they thought him to be ignorant of the facts that has taken place on the day of crucifixion. ఆయన యొక్క పునరుద్ధానం గురించి వీరు అజ్ఞానులుగా ఉండి ఆయన అక్కడ యెరూషలేములో జరిగిన వాటిని తెలియని అజ్ఞాని వల్లే వీరు చూస్తూ ఉన్నారు. That is the human perspective. అది మానవ సంబంధమైన దృష్టి. Dears, I beg you to come out of all the human perspectives and human understandings and human intellectual analysis. ఇక ప్రియులారా, మీరందరూ కూడా ఇక మానవ సంబంధమైన జ్ఞానంలోంచి, మానవ సంబంధమైన దృష్టిలోంచి, మానవ సంబంధమైన ఆలోచనలోంచి బయటికి రావాలని కోరుచూ ఉన్నాను. We need to have divine understanding and divine revelation, and we need to have divine perspective. మనకి మా దైవికమైన ఆలోచన, దైవికమైన దృష్టిని, దైవికమైన ప్రత్యక్షతల్ని, దైవికమైన అవగాహన కలిగి ఉండాలని కోరుచూ ఉన్నాను. Then we don't suffer this resurrected body, but we will make this resurrected body glad. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పునరుద్ధాన శరీరాన్ని దుఃఖపెట్టేవారుగా ఉండం కానీ సంతోషపెట్టేవారంగా ఉంటాము. So this resurrected body has broken the human vision and perspective of the disciples of Emmaus. ఆ యొక్క ఈ పునరుద్ధాన శరీరము ఎమ్మై శిష్యుల యొక్క ఆ యొక్క మానవ సంబంధమైన దృష్టిని, మానవ సంబంధమైన జ్ఞానాన్ని, ఆలోచనలు విరగొట్టేదిగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. And it has rendered them, it has given them the divine visitation. ఈ యొక్క దైవికమైన ప్రత్యక్షతలోనికి వారిని నడిపించినట్టుగా చూస్తూ ఉన్నాము. Once this resurrected body was broken, their spiritual eyes were opened. ఎప్పుడైతే ఆ పునరుద్ధాన శరీరము లేదా పునరుద్ధాన వెచ్చబడిందో అప్పుడు వారి యొక్క దైవిక దృష్టి తెరుచుకున్నది. And they recognized the resurrected Lord. వారు అప్పుడు పునరుద్ధాన ప్రభుని గుర్తుపట్టారు. And immediately he disappeared. ఆయన వెంటనే అదృశ్యుడైపోయారు. Why? ఎందుకని? The moment this resurrected body was broken and given to them, ఆ ఏ సమయంలో అయితే ఆ యొక్క పునరుద్ధాన శరీరం వారికి ఇవ్వబడి ఉన్నదో, విరవబడి ఆయన ఇచ్చి ఉన్నారో, immediately he was inside them. వెంటనే వారిలోకి ఆయన వచ్చి వేశారు. So the moment they recognized his physical presence, ఎప్పుడైతే ఆయన యొక్క బహిరంగమైన ఆయన యొక్క సహవాసాన్ని వారు గుర్తించారో, through the broken bread he entered into their cells. ఆ యొక్క విరిచబడిన ఆ యొక్క రొట్టె ద్వారా వారిలోకి ఆయన వచ్చి వేశారు. So once he is inside, what is the necessity of his presence outside? ఎప్పుడైతే ఆయన వారిలోకి ఆయన వచ్చి వేశారో ఆ రొట్టె ద్వారా, ఇంకా ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం లేకపోయింది. That's why he disappeared. అది వెంటనే ఆయన అదృశ్యుడైపోయారు. Because he has, as I told you in the previous days, he has several other things and commitments to do and to finish. ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఆయనకి ఇంకా అనేక విషయాల్లో అనేక పని చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. చక్కబెట్టవలసినటువంటి పనులు అనేకం ఉన్నాయి. So immediately he ran back.
he went back to meet the other disciples, and even to appear to Simon Peter and so on. And he was busily engaged in several activities until their return from Emmaus to Jerusalem that midnight. ఆ యొక్క రాత్రి ఎప్పుడైతే ప్రభు అదృశ్యుడైపోయారో, ప్రభు ఏమో అనేక పనుల మీద వెళ్ళిపోయి ఇంకా ఆయన చక్కబెట్టవలసిన పనుల మీద ఆయన వెళ్ళిపోయి ఉన్నారు. Until they come from Emmaus to ఆ యొక్క Jerusalem. ఎమ్మాయి నుంచి మరలా యెరూషలేం తిరిగి వచ్చేలోపు ప్రభు ఆయన పనుల మీద వెళ్ళిపోయి ఉన్నారు. So that's why once this resurrected body was broken, they were given divine visitation. ఎప్పుడైతే ఈ యొక్క పునరుద్ధాన శరీరం ఆ రొట్టె వెచ్చబడిందో వెంటనే వారికి ఆ ఆత్మ సంబంధమైన దైవిక ప్రత్యక్షతను వారు పొంది ఉన్నారు. Dears, do you love to receive this divine visitation even today? ప్రియమైన వాళ్ళ యొక్క దైవికమైన ప్రత్యక్షతను మీరు పొందుకోవాలని ఆశపడుచు ఉన్నారా? If you and I really believe this word and kneel down in our own closets and pray for the divine visitation, the broken resurrected Lord shall definitely come into ourselves. ఎప్పుడైతే మీరు నేను నిజంగా ఆయన దయ కోసం ఆయన ఆ ప్రత్యక్షత కోసం దైవిక ప్రత్యక్ష కోసం వేడుకున్నాము, వెంటనే మన గదిలోనికి వెళ్ళి మోకరించి వేడుకున్నాము, అప్పుడు తప్పనిసరిగా ఆ పునరుద్ధాన విరువబడిన పునరుద్ధాన శరీరము యొక్క దర్శనము మనకి కూడా లభిస్తుంది. డెఫినెట్లీ we too shall receive the divine visitation, having been broken down or having been broken this human perspective. మన మానవ దృష్టి, మానవ అవగాహన, మానవ కల్పితమైన స్థితి అంతా కూడా, మానవ సంకల్పం అంతా కూడా విరుగగొట్టబడి తీసివేయబడి దైవికమైన ప్రత్యక్షత, దైవికమైన సంకల్పముతో మన యొక్క అంతరంగములు నింపబడగలవు. సో డియర్స్, దిస్ resurrected body is being broken for our internal lives. ఈ యొక్క పునరుద్ధాన శరీరం మన అంతరంగ జీవితం కోసం విరగొట్టబడి ఉన్నది. Let us come to the broiled body that is being broiled and that is being put on the coals of fire for our external lives. ఇక కాల్చబడిన రొట్టె, నిప్పుల మీద కాల్చబడిన రొట్టె ఏ విధంగా మన కోసం విరగొట్టబడిందో, మన బహిరంగ జీవితాల కోసం విరగొట్టబడిందో, ఎలా కాల్చబడిందో మనం చూద్దాము. So keep in your heart at one side this broken body. మీ హృదయాల్లో ఇక విరగొట్టబడిన రొట్టెని ఒక ప్రక్కన పెట్టుకోండి. Now open another lobe of your heart. మీ హృదయాల్లో ఇంకొక గదిని తెరుచుకోండి. There let us meditate on this broiled body. ఈ యొక్క కాల్చబడిన రొట్టెని మళ్ళీ ఇక్కడ ధ్యానించుకుందాము. His resurrected body was boiled, or it was broiled, or it was put on hot coals for our external lives. ఆ యొక్క పునరుద్ధాన శరీరము ఆ యొక్క కాల్చబడిన ఆ నిప్పుల మీద, వేడి చేయబడిన నిప్పుల మీద మన బహిరంగ జీవితాల కోసం పెట్టబడినట్లుగా చూస్తూ ఉన్నాము. Here Peter and other 6 disciples, they were in search of food for their worldly lives. ఆ యొక్క పేతురు మిగిలిన శిష్యులు కూడా వారి బహిరంగ జీవితంలో వారి యొక్క ఆహారం కోసం, ఆహార సంపాదన కోసం వారి యొక్క వలలు వేయడానికి పని మీద వెళ్ళిపోయినట్టు చూస్తూ ఉన్నాము. They were entangled with the sorrows and the problems of this world. ఈ యొక్క లోక సంబంధమైన బాధలతోటి, ఆ యొక్క ఈతి బాధలతోటి నిండుకొని ఉన్నట్టు చూస్తూ ఉన్నాము. Yes, they wanted to catch fish and they wanted to earn bread for their physical lives. ఆ యొక్క చేపలు పట్టుకొని వారి కుటుంబ జీవితాలకి, బహిరంగ జీవితాల కోసం, సంపాదన కోసం వారు చూస్తూ ఉన్నారు. As and when we turn to the world, as and when we try to rely on the world for our sustenance,
the same moment we are making his resurrected body put on coals of fire. ఎప్పుడైతే మనం మన జీవితాలని మన మనుగడ కోసము ఈ లోకం మీద ప్రపంచం మీద ఆధారపడతామో, లోకం తట్టు తిరుగుతాము, లోకం మీద ఆధారపడతాము, అప్పుడు కూడా మనం ఆయన యొక్క పునరుద్ధాన దేహాన్ని కాల్చబడినట్టు చేసేవారుగా ఉంటాము. Of course we are in this world. How can I be without turning to this world? మరి ఈ లోకంలో ఉండి లోకం వైపు చూడకుండా ఎలా ఉంటాము? No. Although we are in this world, we don't belong to this world. Our citizenship is there, high above, in the above world. ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైన పౌరసత్వం, we don't belong to this world. లోక సంబంధికులం కాదు మనం. మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉన్నది. So that's why we always need to rely and take recourse to the resurrected and risen Lord. అందుకే మనం ఎప్పుడు కూడా మన కొరకు మరణమును జయించి తిరిగి లేచిన పునరుద్ధాన వరుడైన ప్రభువు మీదే ఆధారపడి ఆయన కొరకే మనము కనిపెట్టుకొనవలసి ఉన్నాము తప్ప లోకములో ఉన్నంత మాత్రాన లోక పోషణ కొరకు లోకము వైపు చూడవలసిన వారము ఎంత మాత్రము కూడా కాదు. Again, dears, if you get entangled with your human wisdom, human intellect and human perspective, you are making you the resurrected body to be broken and again. మీరు ఎప్పుడైతే మానవ సంబంధమైన జ్ఞానంతో తెలివి మీద ఆధారపడతారో, మానవ సంబంధం దృష్టి మీద ఈ బ్రతుకు తెరువు కొరకైనా వెతుకులాటలలోని తెలివితేటల్లో పడిపోతారో అప్పుడు మీరు ఆయన యొక్క శరీరమును మరలా ఏం చేస్తున్నవారు? మొక్కలు చేస్తూ ఉన్నటువంటి వారు, విరిచివేస్తూ ఉన్నటువంటి వారు అని మర్చిపోకూడదు. So dears, here Peter and the other disciples, they went into the world in search of food. ఇక పేతురు మిగిలిన శిష్యులు కూడా ఇక లోకంలోనికి వెళ్ళారు ఆ యొక్క ఆహారం వెతుకులాటలో. It may be for the sake of fancy also they might have gone. సరదా కోసం కూడా వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. But still, even for the sake of fancy or even for the sake of a definite purpose, you and I are not supposed to go to the Sea of Galilee or the world to catch some fish. ఆ యొక్క సరదా కోసము, నిజంగా ఒక ఉద్దేశం కోసము వారు వెళ్ళి అన్నట్లుగా మనం ఈ లోకం సరదా కోసము, ఈ లోకం కోసము మనం బయటికి వెళ్ళకూడదు. చేపలు పట్టడం కొరకు, మన జీవనోపాధి కొరకైనటువంటి భూ సంబంధమైన ప్రయాసలలోనికి వెళ్ళకూడదు. విశ్వాస సంబంధమైన స్థితిని విడిచిపెట్టి. The reason Peter and his disciples have gone into the world, this resurrected body was placed on the coals of fire, or the fire or the fiery coals, burning coals. ఈ పేతురు మిగిలిన శిష్యులు ఈ విధంగా జీవనోపాధి తట్టు వారు తిరగడం వల్ల ఇక పునరుద్ధాన ప్రభు యొక్క శరీరం ఆ నిప్పుల మీద ఉంచబడి కాల్చినట్టుగా చూస్తూ ఉన్నాము. So again, let us meditate upon this broiled body, how and why and what effects it is causing in our external lives by being broiled on the coals of fire. ఈ యొక్క కాల్చబడిన యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దేహము మన కొరకు కాల్చబడుట ద్వారా మన బహిరంగమైన జీవితములలో ఏ మార్పులు మన కలిగిస్తూ ఉన్నదో, మన బహిరంగమైన జీవితములోని ఏ బలహీనతల ద్వారా ఈ శరీరము మరలా కాల్చబడుతూ ఉన్నదో, ఈ శరీరము కాల్చబడుట ద్వారా ఏ బలహీనతలను తిరిగి కాల్చివేస్తూ ఉన్నదో వాటిని ఓపికగా మరలా ధ్యానం చేసుకుందాం. ఎస్,
when you are cold and frozen in the trials and temptations of this world, this resurrected body is being transported to be placed on the burning coals. ఈ లోక సంబంధమైన ఈ యొక్క కష్టాల్లో నష్టాల్లో మీరు కష్టాలను బట్టో నష్టాలను బట్టో శ్రమలను బట్టో శోధనలను బట్టో ఎప్పుడైతే మీరు ఆత్మీయ జీవితంలో చల్లబడిపోయారో మందస్థితిలోనికి వెళ్ళిపోయారో ఆ యొక్క చలనం లేని స్థితిలోనికి వెళ్ళిపోయారో ఆ స్థితిని బట్టి ప్రభు వారు ఆయన యొక్క ఆ నిప్పుల మీద కాల్చబడిన స్థితిలోకి ఆయన వెళ్ళిపోతున్నారు. By default we need to be warm in our spiritual lives. మన ఏ విధం చేతనైనా మన ఆత్మీయ జీవితంలో మనం వెచ్చబడే వారంగా ఉండాలి మనం. Yes, we are not supposed to be lukewarm and we are not supposed to be cold. ఇక నులివెచ్చగాను ఉండకూడదు చల్లగాను ఉండకూడదు. Yes, we are supposed to be warm in our spiritual lives and exercises. మనకు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ వ్యాయామాల్లో కూడా మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఏదో విధంగా మనం వెచ్చగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. So here the way Peter and his disciples lives were frozen and cold, the same way many a times our lives also will be frozen and they will be dull and they will be cold because of the worldly priorities that are ahead of us. మనం ఎట్లాగా శిష్యులైన వారు పేతురు గారు కానీ మిగతా శిష్యులు కానీ ఈ లోక సంబంధమైన ప్రాధాన్యతల కోసం వారు ఆశపడి ఆ లోకం తట్టు చూసి ప్రభువుని విడిచిపెట్టి మా చల్లబడిన స్థితిలోనికి ఆ యొక్క మంద స్థితిలోనికి వెళ్ళిపోయారు. అట్లా అనేక మార్లు మనం ఆ యొక్క స్థితిలోనికి చల్లబడిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. The frozen state is the state of inactiveness. ఆ యొక్క ఫ్రోజన్ ఆ యొక్క జడత్వం అనేది ఏంటంటే ఒక చలనం లేని స్థితి, ఒక చురుకుదనం లేని స్థితిని తెలియజేస్తున్నది. Even we can compare the same kind of frozen state to our lockdown situation. ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషనే ఒక యొక్క గడ్డకట్టిన జడత్వము, ఆ జడత్వం అలా స్థితిగా మనం భావించినట్టయితే, dear, here there is every possibility and danger that we become inactive in our spiritual exercises. ఆ యొక్క మన ఆత్మీయ జీవితంలో విశ్వాస వ్యాయామములలో మనము చల్లబడినటువంటి వారముగాను గడ్డగట్టినటువంటి వారముగాను మారిపోతూ ఉన్నాము. In such a situation you are making your resurrected Lord to be placed on burning coals. ఇట్లాంటి పరిస్థితిలో మనం ఎప్పుడైతే చల్లబడిపోయి ఉన్నామో మనకు జడత్వాన్ని బట్టి మన మందస్థితిని బట్టి ఆత్మీయ చురుకుదనం లేకపోవడాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితిని బట్టి ప్రభువుని ఆ యొక్క నిప్పుల మీద కాల్చబడే ఆ యొక్క పునరుద్ధాన ప్రభువుగా మనం చేస్తూ ఉన్నాము. So here we have seen the broken body and we are seeing the broiled body. ఆ యొక్క విరవబడిన శరీరాన్ని చూస్తున్నాము, ఇప్పుడు కాల్చబడిన ఆయన యొక్క శరీరాన్ని చూస్తూ ఉన్నాము. So for all our external trials and temptations, his resurrected body is being broiled. మన యొక్క ప్రతి విధమైన బహిరంగమైన పరీక్షలకి యొక్క ఆ శ్రమలకి ఆయన యొక్క పునరుద్ధాన శరీరం కాల్చబడుతూ ఉంటుంది. So by being broiled, his resurrection body is again bringing us into the warmness or the state of warmth that is required for us. ఆయన ఆ కాల్చబడిన ఆయన పునరుద్ధాన శరీరం మరలా మనల్ని ఆయన యొక్క ఆత్మ సంబంధమైన వెచ్చదనంలో తీసుకొచ్చేదిగా చేస్తూ ఉంటుంది. So the burning coals are breaking down the frozen state and making us warm once again. కాల్చబడిన నిప్పులు ఏం చేస్తాయంటే మనలో ఉన్న చల్లదనాన్ని తీసివేసి మళ్ళా వెచ్చగా మనల్ని చేసేదిగా మనల్ని తయారు చేస్తుంది. So I want you to keep in your mind these two phrases the whole day.
ఈ యొక్క దినమంతా ఈ రెండు విషయాల్ని ఆ యొక్క విరవబడిన ఆ యొక్క శరీరాన్ని లేదా విరవబడిన రొట్టెని విరవబడిన శరీరమే విరవబడిన శరీరాన్ని ఆయనకు కాల్చబడిన ఆయన శరీరాన్ని ఈ రెండు విషయాలు ధ్యానం చేయాలని కోరుచూ ఉన్నాను. Here in these two contexts, I didn't put or I didn't add the resurrected blood. ఈ రెండు సందర్భాల్లో ఆయన శరీరం మాత్రమే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను కానీ ఆయన పునరుద్ధాన రక్తాన్ని నేను ధ్యానం చేయడం లేదు. In a way, the resurrected blood has no qualities of the physical blood that we have and that we know. ఎందుకంటే ఆ పునరుద్ధాన రక్తంలో మనకున్న యొక్క శరీర సంబంధమైన రక్తంలో ఉన్న లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియవు. ఆ లక్షణాలు లేవు. We don't have, the resurrected blood do not have the physical the qualities of our physical blood. మన మానవ సంబంధమైన ఆ రక్తము యొక్క లక్షణములు గాని రూపము గాని పునరుద్ధాన రక్తమునకు లేవు. We can compare the resurrected blood only to one word, the capital LIFE. ఈ యొక్క పునరుద్ధాన రక్తమును కేవలము జీవమునకు మాత్రమే, పరలోకపు జీవమునకు, నిత్య జీవమునకు మాత్రమే మనము పోల్చగలము గాని మానవ రక్తమునకు దీనిని పోల్చలేము. ప్లీజ్ go back to the last Thursday's communion message and understand the qualities of the resurrected blood in a detailed manner. Then you will understand why I didn't add the resurrected blood under the broken body and the broiled body of our Lord. ఒకసారి గడిచిన యొక్క గురువారం యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించమని నేను కోరుచూ ఉన్నాను. ఎందుకు నేను ఈ యొక్క పునరుద్ధాన శరీరం మాత్రమే ధ్యానించాను, ఆయన పునరుద్ధాన రక్తాన్ని ఈ దినం ధ్యానించట్లేదో మీకు అర్థమవుతుంది. Yes, let me go further. The resurrected body was broiled when we are away from his resurrection presence. Here the disciples were away from the resurrected Lord and his presence. శిష్యులైన వారు ఆయనకు పునరుద్ధాన సహవాసాన్ని దూరంగా వెళ్ళిపోయినట్టు చూస్తూ ఉన్నాము. The moment we are involved in worldly activities and worldly chores, it is sure we will go away or we will become far from the resurrected presence of our Lord. ఎప్పుడైతే మనం మానవ సంబంధమైన లోక సంబంధమైన వ్యాపకాల్లోకి మునిగిపోయి ఉన్నామో అప్పుడు దేవుని యొక్క పునరుద్ధాన సహవాసానికి మనం దూరం చేస్తుంది. So when we look at the book of Acts, there we see in the 6th chapter, 2nd words, we see one wonderful words. ఈ యొక్క అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 2వ వచనము. Here the disciples having learnt a lesson thoroughly in the broiled body of our Lord, ఇక్కడ అపోస్తలులు ఆ యొక్క రొట్టె కాల్చబడిన శరీరము ద్వారా సంపూర్ణమైనటువంటి పాఠమును వారు నేర్చుకొని, here in Acts 6 chapter 2nd words, see what they are saying. Then the 12 summoned the multitude of the disciples and said, it is not desirable that we should leave the word of God and serve tables. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనము. 2వ వచనము. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. Because at the time there arose a complaint against the Hebrews by the Hellenians or the Hellenists. హెబ్రీల మీద ఇక హెల్లేనీలు ఒక కొన్ని
ఫిర్యాదులు ఫిర్యాదులు చేశారంట. So it is when the complaints rose against the Hebrew disciples, even the Hellenists are disciples and Hebrews are disciples, because in those days the number of disciples grew and multiplied. ఆ సమయంలో హెబ్రీల్లోనూ ఈ యొక్క శిష్యులు ఉన్నారు, హెల్లెనీయులు అంటే గ్రీకు భాష మాట్లాడే వాళ్ళలోనూ శిష్యులు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళ ఒకరికి హెబ్రీల మీద వారు వెళ్ళి గ్రీక్ భాష మాట్లాడే హెల్లెనీయులు వెళ్ళి ఫిర్యాదులు చేశారంట. What is that complaint? ఆ కంప్లైంట్, ఆ యొక్క ఫిర్యాదు ఏమై ఉన్నది? Their widows were neglected in the daily distribution. ఆ యొక్క వారి యొక్క విధవరాండ్రు తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచారు. ఎక్కడ? ఇన్ ద డైలీ డిస్ట్రిబ్యూషన్, ఆహారం పంచిపెట్టే దగ్గర మా విధవరాండ్రకు సరైనటువంటి మోతాదులో సరైన ఆహారం ఇవ్వటం లేదు. మరి ఈ హీబ్రూ వారికి మాత్రమే తగినటువంటి గౌరవం ఉన్నది, హెబ్రీలకు మాత్రమే, హెల్లెనీయులకు లేదు అని వారు కంప్లైంట్ చేసినప్పుడు పేతురు గారు ఏమన్నారు? It is not desirable that we should leave the word of God and serve tables. మేము దేవుని వాక్యం బోధించటమని ఆహారం పంచిపెట్టే యుక్తము కాదు. Why? ఎందుకని? Even in the church, even in the spiritual life of the church, you and I are not supposed to take care of the physical things. మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితములో, మన క్రైస్తవ సంఘ జీవితములో కూడా బహిరంగమైన విషయములకు మనమంత ప్రాధాన్యత తీసుకోవలసిన అవసరము లేదు. Why? Because this broiled body has taught a lesson to Peter and his disciples on the banks of Tiberias. ఆ యొక్క కాల్చబడిన యొక్క శరీరము ఆ సముద్రం తీరనున్న ఆ యొక్క శిష్యులైన వారికి, పేతురుకి మిగతా శిష్యులకి ఈ యొక్క చక్కని పాఠము నేర్పినది. The moment we are involved in the worldly church, we are making his body broiled. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వ్యాపకాలను మనం మునిగిపోతామో అప్పుడు ఆ యొక్క శరీరాన్ని మనం కాల్చబడే స్థితిలో తీసుకువెళ్తాం ఆయన శరీరాన్ని. That's why they wanted to take care of this resurrected body by neglecting the act of serving the tables. ఆ యొక్క రొట్టె పంచిపెట్టే విషయాన్ని వీరు విస్మరించి ఆ ప్రభు యొక్క సహవాసానికి వీరు ఇష్టపడుతూ ఉన్నారు. పునరుద్ధాన శరీరమును సన్మానించటానికే, పునరుద్ధాన శరీరము యొక్క సహవాసములో ఉండటానికే వీరు ఇష్టపడ్డారు. ఎందుకు అనంటే పునరుద్ధాన శరీరాన్ని కనుక విస్మరిస్తే, ఆహారము వాక్యము బోధించటమని ఆహారం పంచిపెట్టడం మీదే దృష్టి నిలిపితే ఏం చేసిన వారు అవుతారు? వారు ఆయన శరీరాన్ని they make the resurrected body broiled again and again. So dears, here this resurrected body has experiencing the state of being burned upon the coals when Peter and the other disciples they went far away from his resurrected presence. ఆయన యొక్క పునరుద్ధాన సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క కాల్చబడిన రొట్టె అనేది వీరికి ఎంతో చక్కని పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నది. వారు పునరుద్ధాన సాన్నిధ్యమునకు దూరముగా వెళ్ళిపోయినందున ఆయన పునరుద్ధాన శరీరము కాల్చబడిన స్థితిలోనికి వెళ్ళిపోయినది. So dears, that's why Peter didn't again involve himself in the act of serving at the tables. అందుకే పేతురు మళ్ళా ఆ యొక్క రొట్టె పంచి పెట్టుట అనే విషయంలో ఆయన
అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు because he doesn't want to go away from the resurrected presence of the Lord ఇక and his resurrected word. ప్రభు యొక్క పునరుద్ధాన సహవాసం నుంచి ఆయన తొలగిపోవడం ఇష్టం లేదు కనుక Let me go further. It is this broiled body that is being put on the burning coals when we are in the frustrations of this world. మనం ఈ లోక సంబంధమైన ఈ యొక్క నిరాశ నిస్పృహలోకి కృంగిపోయిన వారమైతే గనక ఆ యొక్క పరిస్థితి కూడా ఆయన పునరుద్ధాన శరీరం కాల్చబడే స్థితిలోనికి మనం తీసుకువెళ్ళినట్టుగా మారుతుంది. Dears, we have our own evils in our spiritual lives. మన ఆత్మీయ జీవితంలో మనకి ఎన్నో అపవాద సంబంధమైన క్రియలు ఎన్నో ఉంటాయి. And we have our own evils in our external lives. మన బహిరంగ జీవితంలోనే ఎన్నో అపవాద సంబంధమైన ఉంటాయి. Here in the external lives we are suffering with so many frustrations. ఈ యొక్క బహిరంగ జీవితంలో ఎన్నో నిరాశ నిస్పృహ కృంగజేసేవి ఎన్నో మనకి we run after several worldly accomplishments with our human strength. మన మానవ జ్ఞానంతో మానవ శక్తితో ఎన్నో లోక సంబంధమైనవి పనులు ముగించాలని మనం ఆశపడుతూ ఉంటాము. In all such occasions we end up with utter frustrations. ఇవన్నీ కూడా చివరికి నిరాశ నిస్పృహ అనేకమైన విసుగుదలలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. మనం తీసుకువెళ్తుంది. The whole night Peter and his companions they tried to catch fish. ఈ యొక్క పేతురు ఆయన శిష్యులు కూడా ఆ రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. They didn't mind their thirst, they didn't mind their hunger, they didn't mind their restless bodies. వారి యొక్క ఆకలి గురించి, వారి దాహం గురించి, వారి యొక్క అలసట గురించి కానీ వారు ఆలోచించడం లేదు. So the devil deceived them in such a manner even they are unmindful of the danger that is lying ahead. అపవాది వారిని అవన్నీ కూడా పట్టించుకోకుండా ఉండే విధంగా వారిని బంధించేసి ఉన్నాడు. Yes, even they are not mindful of their ill health, and they are desperate to catch the fish even unto the point of death. మరణమగునంతగా వారి ప్రాణాలు మరణమగునంతగా వచ్చే వరకు కూడా వాళ్ళు చేపలు పట్టడానికి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. That's why in order to give them the resurrected life, the resurrected Lord made his presence visible and known to them, and it was done. అందుకే ఒక పునరుద్ధాన ప్రభు ఆ సూర్యోదయ దిక్కున వారికి పునరుద్ధాన జీవాన్ని ఇవ్వడానికి మళ్ళా వారు ప్రత్యక్షమైనట్టుగా చూస్తూ ఉన్నాము. That's why he asked them, children, do you have any food with you? అందుకే పిల్లారా మీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదా అని అడుగుచున్నారు. So only to give them food, only to give them life. వారికి జీవం ఇవ్వడానికి ఆ ప్రాణం ఇవ్వడానికి వారికి ఆహారం ఇవ్వడానికి ఆయన అడుగుచూ ఉన్నారు. So dear, in all these throughout the night trials they were filled with utter frustrations. వారి యొక్క రాత్రికాల ప్రయత్నాలన్నిటిలో కూడా ఎంతో వారి వ్యసనానికి నిరాశకు గురై ఉన్నారు. That's why even though the Lord made himself visible to them, even though the Lord made his voice audible to them, అందుకనే వారికి కనబడి ఉన్నారు, వారికి మాట్లాడి ఉన్నారు, వారితో మాట్లాడి ఉన్నారు. Yet they didn't recognize him as their resurrected Lord. అయినప్పటికీ ఆ యొక్క పునరుద్ధాన ప్రభువుని వారు గుర్తుపట్టలేకపోయి ఉన్నారు. That's why again he made to broil his body. ఆ యొక్క విధానాన్ని బట్టి ఆయన యొక్క శరీరం కాల్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Yes, the reason his resurrected body was broiled, ఆ యొక్క పునరుద్ధాన శరీరం ఎందుకు కాల్చబడి ఉన్నందున John could able to understand, visualize him for the first time. వెంటనే ఆయన ప్రియమైన శిష్యుడైన యోహాను గారు ఆయన గుర్తుపట్టినట్టుగా చూస్తూ ఉన్నాము. Unless his resurrected body was broiled on the banks of Tiberias, even John could have not known him.
ఆయన యొక్క శరీరం అక్కడ ఆ తిబిరియా సముద్ర తీరాన్ని కాల్చబడి ఉండనట్టయితే గనక ఒక ఆఖరికి యోహాను కూడా ఆయన్ని గుర్తుపట్టి ఉండేటటువంటి వాడు కాడు. బికాస్ దట్ ఈస్ ద డార్క్నెస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఆ యొక్క చేపలు పట్టే క్రమములో లోక వ్యాపకములలో ఉన్న వ్యసనము అటువంటిది. ఆ వ్యసనమే వారికి మిగిల్చినటువంటిది విసుగుదల. సో హిస్ బాడీ వాస్ బ్రాయిల్డ్. సో డియర్స్, in all our agitations, in all our hungers, in all our frustrations, in all our busy schedules in this world, just remember his body is being broiled. మన ఈ లోక సంబంధమైన వ్యాపకాల్లో మునిగి ఉన్నప్పుడు, ఆకలితో మునిగి ఉన్నప్పుడు, వ్యసనాల్లో మునిగి ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్నప్పుడు, తీరిక లేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన యొక్క ఆ యొక్క కాల్చబడిన యొక్క శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. Now, do you want this broiled body to wipe out all your frustrations, all your hungers, all your fears, all your frustrations, all your going backs? ఆ యొక్క పునరుద్ధాన శరీరం, కాల్చబడిన ఈ శరీరం మీలో ఉన్న ప్రతి విధమైన భయాన్ని, ప్రతి విధమైన ఆందోళన, ప్రతి విధమైన నిరాశని, ప్రతి విధమైన వ్యాధిని, దుఃఖాన్ని అన్నిటినీ పోగొట్టేదిగా ఉంటుంది. Yes. Do you want this broiled body to wipe out all your frozen states? మీ యొక్క కాల్చబడిన యొక్క పునరుద్ధాన శరీరం మీలో ఉన్న ప్రతి విధమైన మందస్థితిని, జడత్వాన్ని పోగొట్టాలని మీరు అనుకుంటూ ఉన్నారా? Then earnestly seek this broiled body. మీరు ఖచ్చితంగా ఈ యొక్క నిజాయితీగా ఆ యొక్క పునరుద్ధాన శరీరాన్ని, కాల్చబడిన యొక్క శరీరాన్ని మీరు ధ్యానం చేయండి. If we really meditate upon these two concepts today, ఆ యొక్క మనం నిజంగా ఈ యొక్క రెండు అంశాలు ధ్యానించినట్లయితే our external lives and our internal lives both will be restored to the resurrection perfection. మన ఆత్మీయ జీవితం, మన యొక్క అంతరంగ జీవితం, మన యొక్క బహిరంగ జీవితం రెండు కూడా ఆయనలో ఆ పునరుద్ధాన పరిపూర్ణతకు సమాంతరం చేయబడతాయి. ఆయన పునరుద్ధాన పరిపూర్ణతలో ఏకం చేయబడతాయి. do you love that experience? ఈ యొక్క అనుభవాన్ని మీరు ఆశిస్తూ ఉన్నారా, ప్రేమిస్తూ ఉన్నారా? Then don't take away this broken body and the broiled body before your eyes. మీ కన్నుల ముందు నుంచి ఆయన విరవబడిన ఆయన శరీరాన్ని, అలాగే కాల్చబడిన ఆయన పునరుద్ధాన శరీరాన్ని మీ కన్నుల ముందు తొలగించుకోకండి. Let's pray. ప్రార్థన చేసుకుందాము. Father, we love thee and laud thee for your broken body and your broiled body. Thank you for catering to our external lives and internal lives. You are so loving, so patient, so kind, so enduring, so loving, because you don't want me to punish, you don't want me to offend for my external and internal problems and grievances. Dear Lord, dear resurrected Lord, you don't want me to suffer in my spiritual life. That's why you broke your body. You don't want me to die in my worldly chores. That's why you made your body broiled. How do I understand this resurrection love? Before crucifixion, you broke your body. After resurrection, you broke your body. Thank you for loving me before your crucifixion and after your resurrection. In this way, you have enhanced. You have made your love to surround my spiritual and physical lives. Thank you, my bridegroom. I venerate thee, I laud thee. Help me not to just speak from my intellect,
but help me to speak from my experience. But help me to show, demonstrate it by my personal experience. In Jesus' name, we praise thee and pray thee, Father. Amen. Dears, let's have prayer in Telugu also for this message and for the world. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామం వందనములు స్తోత్రం తండ్రి. నాయన మీ అత్యంత ప్రేమ చేత మీ పాత సందం తీసుకుని వచ్చిన తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. ప్రతి దినము నాయన అనేక విధాలుగా నాయన శిష్యులకి ఎలా ప్రత్యక్షపరుచుకున్నారో తండ్రి, ఈ యొక్క ప్రత్యక్షత దినాల్లో, పునరుద్ధాన దినాల్లో నాయన మీకు యొక్క ప్రత్యక్షతల్ని అనేక రీతిలుగా నాయన అనేక సమయాల్లో నాయన మాకు ఇస్తూ ఉన్న తండ్రి. నాయన మీకే వేలాది స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ ప్రత్యక్షతల ఎదుట మేము సాగిలిపడుచు ఉన్నాం తండ్రి. అయ్యా దినదినము మా యొద్దకు వచ్చుటకు దిగి వచ్చుటకు తానే వారి యొద్దకు వెళ్ళి వారితో కూడా నడిచాను అని అమ్మాయి శిష్యుల గురించి చెప్పినట్టు తండ్రి, మీరే మా యొద్దకు దిగి వస్తూ తండ్రి మాతో నడుచుటకు నాయన, మేము మిమ్మల్ని కనుగొనే వరకు మాతో నడుచుటకు, మేము గుర్తుపట్టే వరకు మాతో నడుచుటకు నాయన ఇష్టపడుచున్న దేవుడో కనుక తండ్రి. అయ్యా దినదినము మీరు ఇచ్చే ప్రత్యక్షతలను బట్టి తండ్రి నాయన మిమ్మల్ని కనుగొని నాయన మిమ్మల్ని వెదకి నాయన మిమ్మల్ని హత్తుకొని గల శక్తి దయచేయండి. ఆ ప్రత్యక్షత సహవాసంలో మనం తీసుకుని వెళ్ళండి. ఇది నాన్న మీరు ఇచ్చిన యొక్క ప్రత్యక్షతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా కోసం మీరు విరవబడిన రొట్టిగా వచ్చారు తండ్రి. మా కోసం మీరు కాల్చబడిన రొట్టిగా వచ్చారయ్యా. మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలను నాయన, వ్యాపకాలను నాయన, అలసత్వమును, అజ్ఞానమును, అంధకారమును నాయన సమస్తము తీసివేటకే తండ్రి. అయ్యా నాయన మా కోసం విరవబడ్డారు తండ్రి. మాలో ఉన్న ప్రతి విధమైన నాయన జడత్వమును నాయన, చల్లదనమును నాయన, ఆకలి, లోక సంబంధమైన ఆకలిని నాయన, వీటన్నిటిని తీసివేయటకే మా కోసం కాల్చబడ్డారు తండ్రి. అయ్యా ఈ యొక్క విశ్వాస హస్తంతో తండ్రి నాయన మిమ్మల్ని నిరంతరము నాయన అందుకొని తండ్రి నాయన మిమ్మల్ని విరగొట్టే వారంగా ఉంచకుండా తండ్రి, నిత్యము నాయన మిమ్మల్ని ఏకం చేసేవారంగా ఉంచి తండ్రి, మీ హృదయాన్ని నాయన ఏకం చేసేవారంగా ఉంచి తండ్రి, సహవాసంలోనికి, ఆత్మ సంబంధమైన సహవాసంలోనికి మేము రావడానికి సహాయం అనుగ్రహించమని, ఈ యొక్క విరగొట్టిన యొక్క శరీరం ద్వారా అలాగే మీ రక్తం ద్వారా తండ్రి మీ యొక్క పరిపూర్ణ సహవాసంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని నాయన, అలాగే రేపటి దినం కోసం మీరు సిద్ధపరిచిన యొక్క ప్రత్యక్షతలను మేము అందుకోవడానికి మా సహాయం అనుగ్రహించండి తండ్రి. అందుకోలేని బిడ్డలమైనను మానక అందించుచున్న తండ్రి, మీకే వందనాలు తండ్రి. అయ్యా నాయన బలహీన ఘటాల మీద మమ్మల్ని అందరినీ సిద్ధం చేసుకొని తండ్రి, మానక ప్రేమించే దేవుడో తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడో కనుక తండ్రి, విడవక కృప చూపించే దేవుడో కనుక తండ్రి, మీ యొక్క విడిచిపెట్టని కృపకై నాయన, ప్రేమకై వేలాది స్తోత్రాలు తండ్రి. ఒక దీన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఒక్కొక్కరిని ఆయా పరిస్థితులు, ఆ యొక్క నాయన స్థలాల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన, అందరినీ ఆయన ఆత్మ సంబంధమైన జడత్వంలోనికి, చల్లదనంలోనికి వెళ్ళిపోకుండా బిడ్డల్ని నాయన, ప్రతి ఒక్కరిని నాయన మీ ప్రేమపూర్వకమైన ప్రత్యక్షతలతో తండ్రి ప్రేరేపించి తండ్రి చురుకుదనంలోనికి, ఆత్మ సంబంధమైన మెలకువలోనికి, చురుకుదనంలోని తీసుకొని రండి తండ్రి. అలాగే తండ్రి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన, లోకమంతటిని మృంగివేయిచున్న యొక్క వ్యాధిని నాయన, మీరే నాయన వ్యాధి బాధలు నాయన, వ్యాధి నాయన అప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడివే కనుక తండ్రి, వ్యాధి భారం మెల్ల మోసి వ్యాధి దించివేసిన దేవుడు కనుక తండ్రి నాయన, రోగము తీరది పరికించి బాగు చేయనని అనలేదని సెలవిచ్చింది తండ్రి. అయ్యా నాయన ఈ రోగము యొక్క తీరుని బట్టి మానవ వైద్యులైతే తండ్రి నాయన పరిహారం చేయలేరు కానీ తండ్రి నాయన, ఏ వ్యాధి అయినా తండ్రి యేసు నామం చెప్పి ఎగరగొట్టే దేవుడు కనుక తండ్రి, ఈ వ్యాధిని అంతటిని మీరు పరిహారం చేసి తండ్రి లోకం కావలసిన ప్రత్యక్షతను, వెలిగింపును అయ్యా నాయన, ఇదే లోక జ్ఞానం అందలేదు ఎవరికి అందుతుంది అని నాయన తండ్రి, మీ తట్టు చూసి తండ్రి, మీ జ్ఞానం తట్టు చూచి, మీ ప్రత్యక్షత తట్టు చూచి లోకమంతా నాయన ఈ సృష్టికర్త అయిన మిమ్మల్ని వెంబడించడానికి అందరి కన్నులు తెరవండి తండ్రి. అలాగే తండ్రి నాయన, ఎంతమంది అయితే వ్యాధి బారిన పడి నాయన వెలువెల్లాడుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
అయ్యా నాయన విశాఖపట్నంలో గ్యాస్లో నాయన గ్యాస్ని Yes, బట్టి Lord. నాయన ప్రాణాలు పోగొట్టుకొని తండ్రి అయ్యా అయ్యా అస్వస్థత Very well, గురైన Lord. బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి అయ్యా అకాల మరణాలు అపవాది పని అన్నావు తండ్రి నాయన ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి విధమైన దుష్కార్యములన్నీ కూడా అపవాది పనులే కనుక తండ్రి అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిపైన మీ కరుణా హస్తాన్ని చాచి మీ దయగల హస్తాన్ని మీ దక్షిణ హస్తాన్ని చాచి నాయన అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇంక ఏ విపత్తుల్లో నాయన అయ్యా ఈ కరోనాకు భయపడి అయితే ఇళ్లలో ఉండి తండ్రి ఇంకా అనుకోని రీతిలుగా ప్రాణాలు పోగొట్టుకొంచున్నారో తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకొని అందరికీ సృష్టికర్తవు రక్షణకర్తవు నాయన ఆధారభూతుడు నీవే గనుక తండ్రి ప్రతి ఒక్కరికి నాయన ఆహారం లేక వస్త్రం లేక నాయన నీడ లేక అనారోగ్యాలు బారిన పడి వెలువెల్లాడుచున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిపైన మీ కరుణాహస్తం చాచమని అయ్యా అయ్యా రేపటి దినాక మమ్మల్ని ఆయత్తం చేసుకొని పనికి సహకరించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి సమస్త విషయాలు మీ కృపలో వారిని మమ్మల్ని వర్ధిల్ల చేసి మీరు అక్కడికి ఆయత్తం చేసుకోమని ప్రతి విధమైన అపవాది క్రియలన్నిటి మీద జయంను నాయన మీరు ఎట్లా లోకం జయించి ఉన్నారో వాటన్నిటి మీద అపవాది పైన లోకం పైన మాకు జయం అనుగ్రహించమని మా కోసం మెగా సిండగా నేను యేసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. Amen. Dears, I thank you for being with us so far as we have been meditating on every Thursday the holy resurrected body and the blood of our Lord Jesus Christ. We have just one more Thursday to go, and after that the next Thursday is the Ascension Festival. We will be closing the resurrection meditations by 20th, and from 21st we are going to celebrate the Ascension Festival, and again from that day onwards we are to meditate upon the anointing of the Holy Spirit Father. So dears, we are left with just one Thursday to meditate upon this resurrection communion. So it is this resurrection communion that is leading us to the resurrection companionship of our Lord. So may the Holy Spirit Father give us his internal holy communion so that we may be one with our resurrected companion, our soon coming bridegroom. Amen. Maranatha. God bless you.